మిత్రులందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఈ వీడియోని కాంగ్రెస్ కార్యకర్తలు చూసినా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చూసినా ఏమన్నంటే కాంగ్రెస్ కార్యకర్తలు మేడిగడ్డ 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 ఫ్లాష్ 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 అనుకుంటూ ఒకటికి 2 సార్లు హెలికాప్టర్లు కార్ క్రూజర్లు వేసుకొని మేడిగడ్డ సైడ్ పరిగెత్తుకుంటా ఉన్నారు. ఒకసారి పోతే ఏందో అనుకుందా, 2 సార్లు పోతే ఏమనుకుందా, 15 సార్లు పోయి మేడిగడ్డలా చెక్ చేసే అంత ఏముంది. మేడిగడ్డ కుంగిపోయింది కావచ్చు, మేడిగడ్డ ద్వారా కొన్ని లక్షల ఎకరాలు పారుతున్నాయి, దాని చుట్టుపక్కల ఉన్న ఆ నీళ్ళ ద్వారా పారే మళ్లను రైతాంగం వారి ముఖాలు చిరునవ్వును చూసి రాని కేసీఆర్ సవాల్ విసిరాడు. మరి రేవంత్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేసేది ఇదా? ఆ డబ్బుల్ని కాస్త దుబారానే చేస్తారా, ఇంకేం చేస్తారు? మరి మేడిగడ్డ అంటే ఏంటిది? మేడిగడ్డలో ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, మేడిగడ్డ ద్వారా ఎన్ని సప్లయర్లు ఉన్నాయి, మేడిగడ్డ ద్వారా ఎన్ని రిజర్వాయర్లు నెలకొల్పబడి ఉంది, మేడిగడ్డ ద్వారా ఎన్ని టనల్స్ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి నీటిని సాగువారికి అందిస్తుంది అనే యొక్క పూర్తి కార్యాచరణను చూడండి. తెలంగాణ నెలకొల్పబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఈ వీడియో పూర్తి స్థాయిలో వారికి అర్థమయ్యేలాగా వివరించి చెప్తాను. తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మెయిన్గా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల కొన్ని లక్షల ఎకరాలు అయితే సాగులోకి రావడం జరిగింది. ఇది వాస్తవానికి 100% కరెక్ట్. ఇది తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి కావడానికి కాళేశ్వరం, ఒకవేళ మిగతా రిజర్వాయర్లో నీళ్లు ఎండుకపోయినా ఓన్లీ దీని ద్వారానే నీళ్లు రావడానికి ప్రధానంగా చెక్ పెట్టారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి దాని గురించి ఒకసారి చూసుకునే మనం ప్రయత్నం చేస్తే, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు. ఇక చూడండి, కాళేశ్వరం ద్వారా 15 రిజర్వాయర్లు, 15 రిజర్వాయర్లకు నీళ్లు అందిస్తుంది. 19 సబ్స్టేషన్లు డివైడింగ్ బై 19 సబ్స్టేషన్స్ అట. వాటి ద్వారా జీవధార కాలువలకి ఆ విధంగా ప్రవహించేలా చేస్తారు. 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం. వీటన్నింటినీ సంహారం కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒకటి కుంగిపోయిన బ్యారేజీలో లేకుంటే అక్కడ మేడిగడ్డ కాడ ఏదైతే కుంగిపోయిన డ్యామ్ ఉందో గాయాన్ని చూపెట్టడు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని చూసారు కదా, దగ్గర 1531 కిలోమీటర్ల గ్రావిటీ టనల్స్ ఉన్నాయట. ఇంక చూడండి ఎంత నీట్గా వాటిని చేశాడో కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందించడానికి ఎంత కృషి చేశాడు తెలంగాణలో. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శించడం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే మెచ్చుకోండి, ఆ కుంగిపోయిన కట్టడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి కొత్తగా కడతామని అంటే కేసీఆర్ తిన్నదే కాకుండా మేము ఇంకా తినాలి కదా అన్నట్టు ఒక ముచ్చటైతే ఇక్కడ. మేడిగడ్డకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు వెళ్లే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కూడెల్లి వాగు, పచ్చటి పొలాలను కూడా చూడండి. మీరు ఇక ప్రతిసారి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేయడానికి అయితే వెళ్తున్నారు, కానీ అక్కడే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న పొలాలను చూసి రండి. ఏ విధంగా పచ్చగా ఉన్నాయి, అక్కడ రైతులను అడగండి. ఆనాడు కాలం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పడినప్పటి నుంచి ఏ విధంగా ఉందో అది ఒకసారి తెలుసుకోండి అని కేసీఆర్ సవాల్ ఇచ్చడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అది చేస్తుందా? చేయదు. కూలిపోయిందా, చిరుక బారిపోయిందా, కేసీఆర్ కట్టినంత ఆగమైపోయిందా అని ముచ్చట్లు మాట్లాడుకొని ఆ నుంచి తిరిగి వచ్చేస్తారు. మరి ఇంకెన్ని రోజులు కాళేశ్వరం మేడిగడ్డ అనుకుంటూ డప్పులు కొట్టుకుంటూ తిరుగుతారు రేవంత్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదండి. నేను చెప్తున్నా కదా, ప్రజలు చూసి విసుకుపోతున్నారు. ఆదుకోండి, మీకు ఛాయిస్ ఇచ్చింది ఆదుకోవడానికి. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి, 4000 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరికీ మార్పులు చేయాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే మచ్చగా కనపడింది, అదొక్కటే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మీకేం పని లేదు. మీరు చేసింది ఏం లేదు, మీరు ఒరిగేది కూడా ఏం చేయలేదు. మరి ఇంకా దేనికండి తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వం నెలకొల్పబడి ఇంకెన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు? మీరు ప్రజలకు న్యాయం చేయాలి కదా, న్యాయం చేయకుండా ఏం చేస్తున్నారనేది యావత్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరు సమాధానం చెప్పుకోవాలి. ఏమనంటే మేడిగడ్డల పాటలు పాడడం వదిలేయాలి. మేడిగడ్డ ద్వారా ఆ చొరబడిన ఏదైతే కుంగిపోయిన డ్యాముల ద్వారా అయితే నీళ్లు బయటికి రాలేకపోతున్నాయి కదా రేవంత్ రెడ్డి గారు, ఇది చూపెట్టలేదే మీరు? ఇది ఎందుకు చూపెట్టడం లేదు?
మీరే చెప్పాలి. ఎత్తిపోతల పథకం కింద 240 టీఎంసీ నీళ్లు ఆపుకునే కెపాసిటీ ఉన్నప్పుడు ఇంకా ఎక్కడేం కుంగిపోతే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి తప్ప ఇంకా ఎన్ని రోజులు డప్పులు కొట్టుకుంటూ తిరుగుతారు. అది తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వారిలో మార్పులు, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడానికే మేడిగడ్డను కట్టారు రేవంత్ రెడ్డి యొక్క కార్యకర్తలు, రేవంత్ రెడ్డి నాయకులు ఇది తెలుసుకోవాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదో కేసీఆర్ సంపాదించుకోవడానికి చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల ఎకరాల, కొన్ని లక్షల భూములు, ఎకరాలు సాగులోకి వచ్చి రైతే రాజు అన్నట్టు నినాదాన్ని నేను చేస్తానని కంకణం కట్టుకున్నాడు కేసీఆర్. మీరు వచ్చి అది పూర్తి స్థాయిలో నడిపియండి, కేసీఆర్ని మించిన అభివృద్ధి చేయండి. ఏమనంటే మేడిగడ్డకు పరిగెత్తకండి, వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిళ్ళు ఇలా దుబారా చేయకండి, ఆ అప్పులని మా ద్వారా మా జబ్బల పైన నుంచి గుంజి మమ్మల్ని ఆగం చేయకండి. దయచేసి అన్ని వదిలేసి తెలంగాణ ప్రజల్ని ఆదుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు.